ఆయన చెయ్యాలని పూనుకోకపోతే, ఆయన నీ జీవితంలో ఇవ్వాలని అనుకోకపోతే, నువ్వు సొంతంగా తెచ్చుకోవడానికంటూ ఏమీ ఉండదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? నువ్వు దేవుని పైన డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ఏదైనా పరిస్థితి నీకు ఎదురైతే ఆ పరిస్థితి నేను ఎలవలాగా ముందుకెళ్ళిపోతానులే, నా జ్ఞానంతోనో, నా తెలివితోనో, లేకపోతే నాకున్న పలుకుబడితోనో, నాకున్నటువంటి ధనబలంతోనో, నాకున్నటువంటి అధికారంతోనో ఈ పరిస్థితిని ఈదుకుంటూ వెళ్ళిపోతానులే, నాకు ఎవడ సహాయమో అవసరం లేదు అని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీ జీవితాన్ని ఎవడం మార్చలేదు. కానీ నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నాల్లో మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రభా, నేను ఫలానా ప్రయత్నాన్ని చేస్తున్నాను, ఫలానా విషయంలో నేను ముందుకు వెళ్తున్నాను, ఫలానా యొక్క స్థితిలో నేను ఉన్నాను, ఇదిగో నీవు నాకు సహాయం చేయంటే దేవుడే నీకు ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేసేవాడిగా ఉంటాడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.